పరిశుద్ధ గ్రంథము నీ ఇంటిలో ఉంటే చుట్టూ ఉన్నవారు కూడా, కుటుంబస్తులు పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి జీవితాన్ని మలుచుకునేవారిగా ఉండాలి. ఈరోజు బైబుల్ అయితే ఇంట్లో ఉంది, బైబుల్ మాట నెరవేర్చేవారు ఇంటిలో లేరు. బైబిల్ అయితే ఉన్నాయి, కనబడిన బైబిలల్లా కొని తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటున్నారు. కానీ బైబిల్ ప్రకారం నడవాలి కదా. పరిశుద్ధ గ్రంథములో అసూయ కలిగి జీవించమని ఉందా? పరిశుద్ధ గ్రంథంలో స్వార్థంగా జీవించమని ఉందా? పరిశుద్ధ గ్రంథములో ఇష్టానుసారమైన జీవితం, అపవిత్రమైన జీవితం కలిగి ఉండాలని ఉందా? సమాధానము లేకుండా జీవించమని ఉందా? పరిశుద్ధ గ్రంథంలో ప్రేమ లేని జీవితాలు జీవించమని ఉందా? ఈరోజు కుటుంబంలో బైబిల్ ఉంది కానీ బైబిల్ ప్రకారము జీవించే మనుషులు లేరు కాబట్టి ఆ కుటుంబంలో ఆశీర్వాదము, దీవెనలు ఆగిపోతున్నాయి. ఎప్పుడు మన జీవితంలో ఆశీర్వాదము, దీవెన వస్తుందో తెలుసా? దేవుని మాట ప్రకారము జీవించినప్పుడే మన జీవితంలో ఆశీర్వాదము, దీవెన సమృద్ధిగా పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మన జీవితంలో ఉరకనే బైబిల్ పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు, కానీ మన హృదయంలో బైబిల్ పెట్టుకోవడం వల్ల మనము ఆశీర్వదించబడి దీవించబడ్డమే కాదు, కానీ అనేక ప్రజలకు మన జీవితము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక.